హే గైస్, మీ అందరికి తెలుసు రీసెంట్గా నేను మ్యాక్బుక్ తీసుకున్నాను అనేసి. సో ఈ మ్యాక్బుక్ కోసం కొన్ని యాక్సెసరీస్ అయితే తీసుకున్నాను. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ నా మ్యాక్బుక్ కోసమే అనమాట. మ్యాక్బుక్ తీసుకోవడమే కాదు, ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనం మ్యాక్బుక్ ని మంచిగా ఉంచుకోవాలనుకుంటే ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ వీడియోలో మీకు ఇవన్నీ ఏంటిది, సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అండ్ మీ దగ్గర మ్యాక్బుక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవి తీసుకోండి, నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం మ్యాక్బుక్ ఎంతో మనీ పెట్టి తీసుకుంటాం కాబట్టి దాన్ని సేఫ్ గా ఉంచాలంటే ఖచ్చితంగా ఇవి కూడా తీసుకోవాలి. సో ఇవన్నీ ఇప్పుడు ఏంది అనేది మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. నేను ఆల్రెడీ కొన్ని అన్బాక్స్ చేశాను. నేను ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకటి చూద్దాం. ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇదన్నమాట. ఇది వచ్చేసరికి కేసు. మన మొబైల్ కి ఎలా అయితే బ్యాక్ కేసు ఉంటుందో ల్యాప్టాప్ కి అయితే ఇదన్నమాట. అండ్ యూ కెన్ చెక్ హియర్, ఇదన్నమాట. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఇందులో ఏం లేదు. నేను నా మ్యాక్ బుక్ కి పెట్టేశాను ఆల్రెడీ. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, షైన్ అవుతుంది కదా నా మ్యాక్ బుక్ అనేది. సో నేను ఆల్రెడీ పెట్టేశాను అనమాట. మీరు చూసుకోవచ్చు, ఆల్రెడీ కేసు అయితే పెట్టేసింది. మీకోసం ఒకసారి మళ్ళీ ఓపెన్ చేస్తాను నేను. బాక్స్ లో మనకు ఇవి రెండు అయితే వస్తాయి అనమాట, ఈ విధంగా. సో మనం ఇది బ్యాక్ అటాచ్ చేయాలి, ఇది వచ్చేసరికి ఫ్రంట్ అటాచ్ చేయాలి. సో సింపుల్ గా ఉంటాయి. మన మొబైల్ కి ఎలా అయితే పెట్టుకుంటామో అలానే ఉంటుంది. ప్రాపర్ గా చూసుకోండి. చూసుకున్న తర్వాత మనం ఎక్కడైతే పెట్టాలో సింపుల్ గా ఇలా పెట్టేసేయండి. జస్ట్ ఇలా పెట్టేసి మనం ప్రెస్ చేస్తే సరిపోద్ది. బ్యాక్ నుంచి ఇలా ప్రెస్ చేస్తే యాడ్ అయిపోద్ది, సెట్ అయిపోద్ది అన్నట్టు. అండ్ ఇది కూడా అంతే, సేమ్. మనం ఇలా పెట్టేసి ప్రెస్ చేస్తే అయిపోద్ది. డన్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే అయిపోయింది. దీని వల్ల మనకి ఏం యూజ్ అంటే ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. లైక్ మనము కింద పడేసిన కింద స్క్రాచెస్ పడవు, అండ్ పైన కూడా ఏమైనా గీకిన స్క్రాచెస్ పడవు, ఇదంతా ఉంటుంది కాబట్టి. సో అందుకే నేను దీన్ని పర్సనల్ గా బై చేసా. దీని కాస్ట్ అరౌండ్ ఒక 600 ఏమో ఉంటుంది. అమెజాన్ నుంచే తీసుకున్నా. వీటన్నిటి లింక్స్ నేను ఇప్పుడు చూపించే అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో లేదంటే నా బయోలో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు సైడ్ లో కనిపిస్తున్నాయి చూడండి, ఇవే అన్నమాట. అంటే మనం నార్మల్ గా మనకు ఓపెన్ అయి వస్తాయి కదా, ఇక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్ కానీ టైప్ సి పోర్ట్ కానీ ఇవన్నీ వస్తాయి కదా. సో వాటి లోపల ఏం పోకుండా ఉండాలని ఇవి తీసుకున్నాను అనమాట. ఇది నాకు జస్ట్ 200 ఏమో పడింది. అన్ని వచ్చేసాయి అనమాట. లైక్ మనం జస్ట్ ఇలా పెట్టేసి ప్రెస్ చేస్తే సరిపోద్ది, అందులో ఇన్సర్ట్ అయిపోతాయి అవి. దీని ద్వారా యూజ్ ఏంటంటే మన ల్యాప్టాప్ లోపలికి ఏం పోకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇవి రెండు పక్కన పెట్టేసా అన్నట్టు. ఇందాక ఛార్జింగ్ పెట్టి తీసా, అందుకే ఇది లేదు. ఈ టైప్ సి నేను పోగొట్టేసా. అండ్ ఇది ఇయర్ ఫోన్ జాక్ ది. సో టోటల్ గా వస్తాయి అనమాట. మొత్తం వచ్చేసాయి, ఇటు 4 వస్తాయి అండ్ ఇటు సైడ్ 3 వస్తాయి. అన్ని వచ్చేస్తాయి మనకు. అన్ని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది నాకు బడ్జెట్ లోనే వచ్చింది, నేను అందుకే తీసుకున్నా. ఎందుకంటే మ్యాక్ బుక్ లోపలికి ఏం పోకుండా ఉండాలని నేను ఇవన్నీ బై చేశాను అన్నట్టు. అండ్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసరికి మన మ్యాక్ బుక్ కి స్క్రీన్ గార్డ్ అనమాట. మొబైల్ కి ఎలా అయితే స్క్రీన్ ప్రొటెక్షన్ అప్లై చేస్తామో అలానే మ్యాక్ బుక్ కూడా తీసుకున్నాను నేను. ఇది నాకు 400 ఏమో పడింది. ఇది చూసుకోవచ్చు మీరు. దీంట్లో మనకు స్క్రీన్ గార్డ్ ఇస్తారు, అలాగే మనము ఎరేజ్ చేయడానికి, మనం డస్ట్ అవన్నీ ఉండడానికి ఒక క్లాత్ ఇస్తారు, అలాగే ఒక వెట్ పేపర్, అలాగే డ్రై పేపర్ ఇస్తారు. దాంతో మనం సింపుల్ గా క్లీన్ చేసుకొని మన స్క్రీన్ ని, మ్యాక్ బుక్ స్క్రీన్ ని మంచిగా క్లీన్ చేసుకొని మనం స్క్రీన్ గార్డ్ ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బట్ స్క్రీన్ గార్డ్ అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, కరెక్ట్ గా పొజిషన్ లో పెట్టేసి అప్లై చేసుకోండి. నేను కూడా అటు ఇటు చేశాను. కొన్ని బబుల్స్ అయితే వచ్చాయి నా మ్యాక్ బుక్ కి. అంత పర్టికులర్ గా ఏం కనిపించట్లేదు, బట్ చిన్నగా లిటిల్ బిట్ ఉన్నాయి అనమాట. స్క్రీన్ ఆన్ అయి ఉన్నప్పుడు మనకి ఏం కనిపించవు, మొత్తం స్క్రీన్ షట్ డౌన్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం ఇక్కడ కనిపిస్తారు నాకు. సో మీరు కూడా ఒకసారి అప్లై చేసే ముందు కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోండి. బట్ ఇది మాత్రం డెఫినెట్ గా ప్రతి ఒక్కరు తీసుకోండి. అండ్ ఫోర్త్ ఐటమ్ వచ్చేసరికి డాకింగ్ స్టేషన్ అనమాట. ఇది 7-in-1 ఉంటుంది. మనం నార్మల్ గా యూఎస్బి పోర్ట్స్ అయితే రావు మ్యాక్ బుక్ కి, అందుకే ఇది తీసుకోవడం జరిగింది. ఇది నాకు అవసరం ఉంది కాబట్టి తీసుకున్నా. మీలో చాలా మందికి అవసరం ఉండకపోవచ్చు కూడా. అంటే నేను మల్టిపుల్ డాటా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటా, అలాగే నాకు మౌస్ పెట్టడానికి కావాలి, లైక్ మానిటర్ కనెక్ట్ చేసుకోవడానికి కానీ ఇంకా చాలా వాటికి నాకు పోర్ట్స్ అయితే కావాలి. సో మ్యాక్ బుక్ లో అన్ని పోర్ట్స్ ఇవ్వడు కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తున్నా అన్నట్టు. ఇది హనీవెల్ బ్రాండ్ నుంచి అయితే నేను బై చేసా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు హనీవెల్ అనేసి ఉంది. సింపుల్ ఇంతే ఉంటుంది అనమాట, ఇదే సైజు, ఇంతే అనమాట మనకు. అండ్ ఇందులో మనకు సమ్ యూజర్ మాన్యువల్ ఇచ్చారు, లైక్ టర్మ్స్ అండ్ కండిషన్స్, థ్యాంక్ యూ నోట్ ఒకటి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇది మన మెయిన్ ప్రొడక్ట్. మనం మ్యాక్ బుక్ కి కనెక్ట్ చేయాలి దీన్ని. సో ఇది మన మ్యాక్ బుక్. సో ఇప్పుడు దీన్ని సింపుల్ గా టైప్ సి పోర్ట్ కి కనెక్ట్ చేయాలి. మీకు చూపిస్తాను చూడండి, టైప్ సి పోర్ట్ కి ఇలా కనెక్ట్ చేయాలి మనం. సో కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో లైక్ యూఎస్బి పోర్ట్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేయొచ్చు, పెద్ద మెమరీ ఎస్డి కార్డ్ ఇన్సర్ట్ చేయొచ్చు, అలాగే టైప్ సి పోర్ట్ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ HDMI పోర్ట్ కూడా ఉంది. ఇది టోటల్ గా 7-in-1 గ్యాజెట్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని పోర్ట్స్ ఉన్నాయో. ఇక్కడ 3 USB పోర్ట్స్ ఉన్నాయి, ఒకటి పెద్ద మెమరీ, ఒకటి చిన్న మెమరీ పెట్టుకోవచ్చు, అలాగే టైప్ సి పోర్ట్ ఉంది, అండ్ ఇటు HDMI పోర్ట్ ఉంది. సో ఇది నాకు అరౌండ్ 2000 రూపీస్ అయితే పడింది. దీని కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది. విత్ వారంటీతో బై చేసా, లైక్ 2 years వారంటీ ఇచ్చారు దీనికి. సో ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. లైక్ మనకు మ్యాక్ బుక్ కి ఎలాగో యూఎస్బి పోర్ట్స్ ఉండవు కాబట్టి, సో దీన్ని మనం కనెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇంత బడ్జెట్ వల్ల ఏమి యూజ్ బ్రో అంటే కనుక, తక్కువలో కూడా దొరుకుతాయి కదా బ్రో అంటే కనుక, డాటా ట్రాన్స్ఫర్ తొందరగా అవుతుంది. మనం నార్మల్ వాటితో కంపేర్ చేస్తే దీంతో డాటా ట్రాన్స్ఫర్ తొందరగా అయిపోద్ది. సో దట్స్ ద మెయిన్ రీజన్ నేను దీన్ని బై చేయడానికి కారణం. అండ్ ఇంకొక 5th ఐటమ్ వచ్చేసరికి ఇదే అనమాట. లైక్ మీకు చూపించాలంటే నేను కీబోర్డ్ కవర్ ఆర్డర్ చేసా, ఇక్కడ చూసుకోవచ్చు.
చూసుకోవచ్చు. ఇదే ఆ కవర్. ఇది బ్లాక్ కలర్ ఆర్డర్ చేసా, చాలా మందికి వైట్ కలర్ నచ్చుతుంది. సో వైట్ కలర్ కూడా ఇందులో ఉన్నాయి అండ్ ట్రాన్స్పరెంట్ కూడా ఉన్నాయి. నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నా. జస్ట్ మనము ఇలానే వస్తుంది. ఇది నాకు అరౌండ్ ఒక 200 రూపీస్ ఏమో పడింది. సింపుల్ గా మనం ఇలా పెట్టేస్తే సరిపోద్ది, అటాచ్ అయిపోద్ది. దీని ద్వారా మనకి యూజ్ ఏంటంటే, మనం నార్మల్ గా లైక్ ఆయిల్ హ్యాండ్స్ ఉంటాయి, ఆయిల్ తోని కానీ డస్ట్ తోని కానీ మనం ఇట్లా ముట్టుకుంటాం కదా మ్యాక్ బుక్ ని. సో లోపలికి డస్ట్ వెళ్ళిపోద్ది. అలా డస్ట్ వెళ్ళకుండా ఉండాలంటే జస్ట్ మనం ఇలాంటి కవర్ పెట్టామనుకోండి, మనం దీన్ని టైప్ చేయొచ్చు. ఇప్పుడు మనము లైక్ ఏదైనా డస్ట్ పడితే సింపుల్ గా విప్పేసి క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇది కూడా స్క్రీన్ గార్డ్ కూడా అప్లై చేశాను, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మౌస్ ప్యాడ్ కి కూడా నేను ఒక కవర్ తీసుకుందాం అనుకున్నా, అంటే దీని మీద కూడా డస్ట్ పోవద్దు, కార్నర్స్ ఉండద్దు అనుకొని. కాకపోతే అంత ఫీల్ రాదు. మౌస్ ప్యాడ్ మీద ఇట్లా స్క్రాచ్ చేసుకుంటే, ఆ కవర్ మీద స్క్రాచ్ చేస్తే అంత ఫీల్ ఉండదు అండ్ మనకు అంత యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. అందుకే నేనేం చేస్తా అంటే, ఇలా ఇది వదిలేసా, దీని మీద పెట్టేసా అండ్ ఇది స్క్రీన్ గార్డ్ అప్లై చేసా, బ్యాక్ కేస్ అప్లై చేసా. ఇవన్నీ నేను నా మ్యాక్ బుక్ సేఫ్ ఉంచుకోవడానికి తీసుకున్నా. ఎందుకంటే 1,85,000 పెట్టి ఇంత పెద్ద ఐటమ్ తీసుకున్నప్పుడు దీని ప్రొటెక్షన్ అయితే చూసుకోవాలి. లేదంటే తెలుసు కదా, యాపిల్ ప్రొడక్ట్స్ ఏమన్నా పోతే దానికి రిపేర్ కాస్ట్ అనేసి ఇంకా ఎంత ఉంటాయో. అందుకే ఇవన్నీ సేఫ్ గా ఉంచాలని తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా ఒకవేళ మ్యాక్ బుక్ యూజర్ అయితే కనుక ఇవన్నీ ఖచ్చితంగా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. సో ఓవరాల్ గా నాకు ఒక 4,000 ఏమో అయింది మొత్తానికి. సో మీరు కూడా కావాలనుకుంటే లింక్స్ నేను నా బయోలో ఇస్తాను, అంటే ఎబోట్ సెక్షన్ లో ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఈ మ్యాక్ బుక్ గురించి మీకు తెలియకపోతే ప్రీవియస్ గా వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసరికి మ్యాక్ బుక్ ప్రో M3 ప్రో ఎడిషన్. సో లేటెస్ట్ వర్షన్ అనమాట. అందుకే నేను తీసుకున్నా దీన్ని 1,85,000 పెట్టి. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ గా వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్ బుక్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుద్ది. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. బై బై. అండ్ ఇంకోటి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటా.